రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గిరినాథ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి గిరినాథ్ చెప్పండి. తమిళనాడులో టీవీకే పార్టీ మెజార్టీ సంఖ్యాబలం లభించినట్లుగా తెలుస్తుంది. దీంతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఊహించిన విధంగా కూడా సరే అందరి మద్దతు కూడగొట్టే విధంగా ఆ టీవీకే అధినేత విజయ్ ఏదైతే గత 3 రోజులుగా కూడా సరే పావులు గడుపుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు కూడా కావాల్సినటువంటి సంఖ్యాబలం కోసం ఆయన తీవ్రంగా పోటీ చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఉదయం నుంచి కూడా ఈ యొక్క లెఫ్ట్ పార్టీకి సంబంధించి సిపిఐ, సిపిఎం, వికేసి పార్టీలు యొక్క హై లెవెల్ కమిటీ మీటింగ్ లో విజయ్ కి మద్దతు ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన తీవ్ర చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. తమిళనాడు వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా సరిగ్గా అందరూ చూపు తమిళనాడు అయితే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరా అంటే ఎన్నో ఊహలు ఊహాగానాలు మధ్య తెరదింపడానికి కేవలం ఈ ఒక్క రోజే ఏదైతే ముఖ్యమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హై లెవెల్ కమిటీ మీటింగ్ అనంతరం కూడా సరే సిపిఐ, సిపిఎం సంబంధించిన వికేసి పార్టీలు తమ మద్దతు ప్రకటిస్తాయనేసి చెప్పడం. అయితే కొద్దిసేపటి క్రితం కూడా వికేసి పార్టీకి సంబంధించిన చీఫ్ ఏదైతే స్టాలిన్ కార్యాలయానికి రావడం, ఆడొచ్చి ఆయనతో మీటింగ్ అనంతరం కూడా ఆయన తిరిగి వెళ్ళిన పరిస్థితి అయితే కలిగింది. అయితే మరికొద్ది సేపట్లోనే గవర్నర్ ని 4:30 ప్రాంతంలో కూడా సరే అయితే విజయ్ మరోసారి మూడోసారి అంటే 3 రోజుల్లో మూడోసారిగా కూడా చెప్పుకోవచ్చు అపాయింట్మెంట్ కోరడం అయితే జరిగింది. ఇప్పటికే గవర్నర్ దగ్గర కూడా సరే విజయ్ బయలుదేరిన పైన పరిస్థితి కూడా ఉంది. గవర్నర్ దగ్గరికి 118 మందితో కూడినటువంటి సంతకాలు సేకరణ తీసుకొని కూడా వెళ్తున్నారనేసి కూడా సమాచారం అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలు అయ్యాయి. ఎన్నికల తర్వాత కౌంటింగ్ అయితే ఈ నెల 4 జరిగిన కౌంటింగ్ లో ఊహించని విధంగా అంటే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, రాజకీయ పార్టీలకు విశ్లేషకులకు ఊహించిన విధంగా అయితే టీవీకి పార్టీకి సంబంధించినటువంటి 108 స్థానాల్లో ప్రజలైతే తీర్పునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. 108 స్థానాల్లో విజయ్ గెలుపొందడంతో అతి పెద్ద లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో మూడో పార్టీగా అవతరించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అయితే తమిళనాడులో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే డిఎంకే, అన్నా డిఎంకే గత 60 సంవత్సరాలుగా ఒకసారి వీళ్ళే పరిపాలిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పరిపాలిస్తూ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మూడోది అతిపెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించడం, పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే విజయ్ ఏదైతే 108 స్థానాల్లో అయితే గెలుపొందడం, అయితే 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో ఆయన గెలుపొందడం. అయితే ఆయనకు కావాల్సినటువంటి సంఖ్యాబలం 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. దానికోసం ప్రయత్నాలు చేస్తుంటే ప్రయత్నాలు మొదలు పెట్టినారు. అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీతో అయితే కూడా ఆయన పొత్తు కుదిరించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నికల ముందు నుంచి ఆయన పొత్తు అయితే అడిగినప్పటికీ అయితే అధికార పార్టీ వైపే కానీ అధిష్టానం అయితే కాంగ్రెస్ ఢిల్లీ లెవెల్లో కూడా మొగ్గు చూపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పార్టీ 108 స్థానాల్లో టీవీకే గెలుపొందడంతో వెంటనే డిఎంకే తో ఉన్నటువంటి పొత్తును నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అనంతరం నుంచి అక్కడ రాజకీయాలు శరవేగంగా కూడా సరే ఊహించినటువంటి మలుపులు అంటే ప్రతి గంటకు ఒకసారి రాజకీయాలు అక్కడ సమీకరణాలు అయితే మారిపోయిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే గడిచినటువంటి అయితే ఈ యొక్క 4 రోజుల్లో కూడా ఊహలు ఊహాగానాలు, మీటింగ్లు, ఎత్తులు పై ఎత్తులు నేపథ్యంలో పెద్ద రాజకీయ దుమారమే నడిచిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ గవర్నర్ అయితే ఆయన 2 సార్లు కలవడంతో 2 సార్లు కూడా సంఖ్యాబలం లేకుండా గవర్నర్ అయితే తిరస్కరించిన నేపథ్యంలో ఆ యొక్క సంఖ్య కోసం 118 అయితే సంఖ్య కావాలా, సంఖ్య కోసం లెఫ్ట్ పార్టీలు, టీవీకే పార్టీలతో ఆయన మద్దతు కావాలని పదే పదే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ఏదైతే సంఖ్యాబలం పెంచుకునే క్రమంలో ఏదైతే విజయ్ అయితే వెనకడుగులో ఉండి చేస్తున్న క్రమంలో రాజకీయాల్లో ఆరితేరినటువంటి అయితే డివికే, అన్నా డిఎంకే పార్టీలో వెంటనే చకచక తమ రాజకీయ ప్లాన్లన్నీ కూడా సరే ఎత్తుకి పై ఎత్తు వేస్తూ కూడా సరే పావులు కలపడం మొదలు పెట్టారు. మరోవైపు విజయ్ కి సపోర్ట్ చేస్తామంటున్నటువంటి 27 ఎమ్మెల్యేలు ఎవరైతే అన్నా డిఎంకేకి సంబంధించిన నేతలు సపోర్ట్ చేస్తారనే నేపథ్యంలోనే వెంటనే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదైతే పాండిచేరిలో ఉన్నటువంటి రిహార్సల్ తరలించారు. రిహార్స్ నుంచి అక్కడి నుంచి చెన్నైకి ఇట్లా తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. మరోవైపు ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా ఏదైతే పరిశీలనలో పెట్టిన పరిస్థితి. అంటే అన్నా డిఎంకే ఒకటి ఈ రజనీకాంత్ లాంటి సినీ గ్లామర్ ఉన్న వ్యక్తిని కానీ తెర మీదకి తీసుకోవస్తే ఈ యొక్క ఏదైతే అల్లర్లు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఉంటాయంటూ కూడా సరే అయితే ఆ దిశగా కూడా సరే అడుగులు వేసినట్టు కూడా సరే సమాచారాలు అంటూ పరిస్థితి. దానికంటూ నిదర్శనంగానే అయితే ఉన్నటువంటి నేతలు అయితే స్టాలిన్ ఇంటికి నేరుగా ఏదైతే మెగా ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్ళడం, ఇవాళ ఆయన ఇంటికి కొంతమంది నేతలు వెళ్ళడం, ఇవన్నీ కూడా సరే ఊహలకు ఊహాగానాలు అయితే కూడా సరే బలం చేకూర్చే అంశంగా కూడా భావించు.
పళనిస్వామి నేరుగా క్యాంపులో ఉన్నటువంటి 27 మంది అయితే ఎమ్మెల్యేల దగ్గర కూడా సరే తానే ముఖ్యమంత్రి అవబోతున్నాను, డిఎంకే సపోర్ట్ తో మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తామంటూ కూడా కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ఉంటాడంటూ కూడా ఊహాగానాలకు అంతా కూడా తెర దించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఆలస్యంగా మేలుకున్నటువంటి విజయ్ ఎట్టకేలకు తనదైన స్థాయిలో కూడా సరే పావులు కలిపారు. అదే విధంగా ఆ విజయ్ ఈ కేంద్రం నుంచి ఆదేశాలతో గవర్నర్ అయితే లేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా సరే నిరసిస్తూ అయితే గవర్నర్ చేస్తున్నటువంటి ఆలస్యానికి నిరసిస్తూ కూడా సరే విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే. మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా యొక్క రాజ్భవనం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నిరసనలు చేపట్టిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అటు అయితే బీజేపీ మీద దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లోనే అంటే సరిగ్గా 4:30 ప్రాంతంలో నేరుగా విజయ్ గవర్నర్ అయితే కలవనున్నారు. ఇప్పటికే గవర్నర్ అయితే రాజ్భవన్ కూడా సరే ఆయన ఉన్నటువంటి గవర్నర్ కలవడానికి కూడా సరే బయలుదేరిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. నేరుగా వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి సంఖ్యాబలం ఏదైతే మొదటి నుంచి 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే కావాలంటున్నారో ఆ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినటువంటి సంఖ్యాబలంతో ఉన్నటువంటి సంతకాలు అయితే తీసుకొని ఆయనకి నేరుగా సమర్పించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేసి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అయితే వామపక్షాలైనటువంటి లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, విసికే లాంటి పార్టీ నేతలతో అయితే 6 మంది ఉన్నారు. వీరు 6 మంది కూడా సరే ఆ విజయ్కి అయితే మద్దతు తెలుపుతున్నట్టయితే కనిపిస్తుంది. ఒకవేళ విజయ్ గాని మద్దతు తెలపలేకపోతే ఊహించినటువంటి పరిణామాలు కూడా సరే అయితే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచినటువంటి 4 రోజుల్లో ఎత్తుకు పై ఎత్తు బయటికి చెప్తున్న ఒకటి, లోపల జరుగుతున్నటువంటి ఒక మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. పైకేమో ప్రభుత్వాన్ని జోలికి మేము రాము, అయితే ఆయన ప్రభుత్వం అయితే ఫామ్ చేసుకోవచ్చు అని చెప్తూనే లోపల అన్నా డిఎంకే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా కూడా సరే అంటే అయితే వికేకి అయితే విజయ్ పార్టీకి గవర్నర్ ఇచ్చినటువంటి ఈ నెల 10 వరకు కూడా టైం అయితే ఉండాలి అయితే తన బలాన్ని చూపించుకోని ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి. అయితే కొద్దిసేపటి క్రితం కూడా సరే జరిగినటువంటి సమావేశం స్టాలిన్ ఇంట్లో ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశం బయటకు వచ్చినటువంటి కొంతమంది నేతలు కూడా సరే ఆసక్తి వ్యాఖ్యలు అయితే చేశారు. 10 వరకు ఈ నెల 10 వరకు మాత్రమే విజయ్కి ఏదైతే అవకాశం ఉంది, ఆ తర్వాత మేము ట్రై చేస్తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంటూ కూడా సరే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఎన్నడూ లేని విధంగా అంటే డిఎంకే, అన్నా డిఎంకే గత 50 సంవత్సరాలుగా కూడా సరే పచ్చగడ్డి వేస్తే బొగ్గమనేటువంటి ఇలాంటి పార్టీలు ఇవాళ 2 ఒకటవుతాయనేసి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షా కూడా సీరియస్ అయ్యేసి కన్నెర చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే అన్నా డిఎంకేతో పొత్తు అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే తమిళనాడులో ఉంది. అయితే ఆ పొత్తు నుంచి కూడా సరే బయటకు వచ్చి గుడ్ బై చెప్పే పరిస్థితుల్లో కూడా సరే అన్నా డిఎంకే మీద ఈ ఇష్ట ప్రయత్నాలు చేస్తే మాత్రం బీజేపీ బయటకు వచ్చేదాన్ని కూడా సరే ప్రయత్నిస్తున్నట్టు వచ్చింది. మరోవైపు అన్నామలై నేతలు లాంటి వ్యక్తితో కాకుండా ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని చాలా పొరపాటు చేశామంటూ బీజేపీ సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి తమిళనాడు సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా సరే ఏదైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు తీవ్రంగా విమర్శలు దారి తీస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ముందుగానే అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ మాత్రం టీవీకే పార్టీకి తనది మద్దతు ప్రకటించింది. అదే విధంగా గవర్నర్ బీజేపీ ఏదైతే కేంద్రం కన్నుసైగలో నడుస్తున్నటువంటి గవర్నర్ ఏదైతే తీరును కూడా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఇవాళ ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే టీవీకే పార్టీ, సిపిఐ, సిపిఎం నేతలతో చెత్తకట్టడం కోసం వెంటనే రంగంలోకి కూడా సరే రాహుల్ గాంధీ దిగి అదేవిధంగా సూర్య సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు కూడా సరే చీఫ్లతో అదే సిపిఐ, సిపిఎం, జీకేసీ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో తమకున్నటువంటి పరిచయాలతో కూడా సరే విజయ్ కి సపోర్ట్ చేయాలనే దిశగా కూడా సరే ప్రయత్నాలు అయితే చేసిన ఫలితంలోనే ఇవాళ వికేసీ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరికొద్ది సేపట్లోనే గవర్నర్ కలిసి అయితే ఈ పార్టీకి సంబంధించిన నేతలు సంతకాలు సేకరించినటువంటి లెటర్ తో గవర్నర్ కలిసి విజయ్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసుకునే విధంగా కూడా సరే గవర్నర్ కలిసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ కలిసిన అనంతరం కూడా సరే అయితే ఇవాళ లేదు రేపు మరో 2 రోజులు అంటే రేపు కానీ ఎల్లుండి కానీ లోపల ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా సరే ముందుకు వెళ్లే దిశగా కూడా సరే విజయ్ భావిస్తున్నట్టయితే కూడా మనకి తెలుస్తుంది. 5 రోజులుగా కూడా జరుగుతున్న పొలిటికల్ హైడ్రామాకి తెరదించుతూ విజయం సాధించారు. విజయ్ వెనకాల కుట్ర జరుగుతోంది. అమిత్ షా, మోదీ గవర్నర్ వెనకాల ఉన్నారంటూ కూడా సిపిఐ, సిపిఎం పార్టీలు ఆరోపించాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజల మన్ననలు కూడా విజయ్ అందుకున్నారు, నెటిజన్లకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే మరి ఇదంతా చూస్తుంటే కూడా సిపిఐ, సిపిఎం, విసికే పార్టీల మద్దతు అనేది ప్రజలు ఏకపక్షంగా విజయ్ని ఎన్నుకున్నారు అనే దానికి నిరూపితంగానే జరిగింది. అలాగే మరి ప్రమాణ స్వీకారం సీఎం గా ఎప్పుడు ఉండబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే
అతి లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ పార్టీకి అయితే ప్రజలైతే 108 స్థానాల్లో తీర్పిచ్చారు. విజయ్ పార్టీ తప్ప మరి ఏ ఇతర పార్టీ కూడా సరే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అర్హులైతే కాదు. అయితే ఓనమాలు రాజకీయాల్లో కొత్తగా నేర్చుకున్నట్టు విజయ్ ఏదైతే రాజకీయం చేయడంలో కొంచెం ఆలస్యం చేసే కొందకి ఆరితేరినటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు అయితే చకచకా పావులు కలిపాయి. అయితే స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా పళనిస్వామి కావచ్చు, తెర వెనుక నుంచి ఏదైతే తమ ఎమ్మెల్యేలతో కుటీల రాజకీయాలకు తెరలేపుతున్నట్టు కూడా సరే విజయ్ గ్రహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే చాలా ఆలస్యంగా అయినా సరే వెంటనే మేల్కొన్నటువంటి విజయ్ అయితే చకచక తనకున్నటువంటి ఏదైతే 108 స్థానాలతో పాటు కాంగ్రెస్ వచ్చినటువంటి 5 స్థానాలతో పాటు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని పెద్దల సపోర్ట్ ద్వారా కూడా చకచక ఆ యొక్క విసికే లాంటి పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో ఉన్నటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలతో కూడా సరే పావులు కలిపినట్టు పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అతి పెద్ద లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి విజయ్ పరిపాలన కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ యొక్క నేతలు అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అంటే విజయ్ పార్టీ అయితే గెలిచినప్పటి నుంచి కూడా సరే విజయ్ అడుగుతున్నాడు తమ పార్టీకి మద్దతు కావాలంటే సిపిఐ, సిపిఎం నేతలతో అయితే విసికే పార్టీల నేతలు అయితే నిన్న స్టాలిన్ ఇంటికి కూడా వెళ్ళారు. విజయ్ మమ్మల్ని అయితే ఏదైతే హెల్ప్ అడుగుతున్నాడు తమ చేయాలా వద్దా అని అనుకుంటున్నాం. మీ అభిప్రాయం చెప్పండి అంటూ, ఎందుకంటే కూటమిలో భాగంగా డిఎంకేతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అభిప్రాయం అయితే స్టాలిన్ ముందర పెట్టారు. స్టాలిన్ మీ అధిష్టాన నిర్ణయం, మీ నిర్ణయం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంటూ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత ఇవాళ హై లెవెల్ కమిటీలో మీటింగ్ లో చర్చించారు. ఆ తర్వాత వికేసీకి సంబంధించిన చీఫ్ కూడా విజయ్ తో కలిశారు. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ నేరుగా గవర్నర్ అయితే కలిసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూనే అట సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు కూడా సరే తప్పు చేయకూడదని భావించి ఇప్పుడు విజయ్ తో ఉన్నట్టయితే కూడా తెలుస్తుంది. ఒకవేళ ఈ పార్టీలు కానీ పొత్తులో భాగంగా విజయ్ కి సపోర్ట్ చేయకుండా కానీ ఉంటే మాత్రం పెద్ద రాజకీయ సంక్షోభమే ఏర్పడే పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూసాం ఉదయం నుంచి జరిగినట్టు పరిణామాల్లో కూడా సరే ఒక్కసారిగా కూడా సరే విజయ్ దాని పార్టీకి సంబంధించినటువంటి 107 మంది దగ్గర కూడా ఏకదాటిగా రాజీనామా చేసి తిరిగి ఎన్నికలు కూడా వెళ్ళడానికి కూడా సరే సిద్ధమైనట్టు కూడా సరే కొన్ని ప్రకటనలు అయితే కూడా వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కూడా సరే ఆ యొక్క సిపిఐ, సిపిఎం, వికేసి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా విజయ్ కి సపోర్ట్ చేయడం కూడా తెలుస్తుంది. అదే విధంగా గవర్నర్ కూడా సరే మరికొంత సేపట్లో విజయ్ కలిసి ఈ యొక్క సంతకాలు సేకరించినటువంటి లెటర్ కూడా సరే గవర్నర్ కి ఇచ్చే పరిస్థితి అయితే గవర్నర్ దగ్గర నుంచి అధికార ప్రకటన వెల్లడించి వచ్చిన తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఖరారైనది. అయితే తొలుత అయితే విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేయాలనుకున్నాడో అయితే ఆ డేట్లన్నీ క్యాన్సిల్ అయిపోవడంతో నిన్నటితో మరోసారి 13వ తేదీ బాగుండంటూ కూడా సరే కొన్ని సందర్భాల్లో కూడా తమ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి చూసుకున్నట్టే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే ఆలస్యం చేయకుండా త్వరగా అంటే రేపో ఎల్లుండో లోపల కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఆరితేరినటువంటి డిఎంకే, అన్నా డిఎంకే చకచక పావులు కలిపి తనదని శైలిలో మళ్ళీ రాజకీయాలు తిరగతోలే పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న నేపథ్యంలోనే వెంటనే విజయ్ ప్రమాణ స్వీకారం కూడా చేసేదానికి అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చిన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అన్కండిషనల్ గా ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. మరి వాళ్ళంతా డిఎంకే నుంచి బయటికి వచ్చేసినట్లేనా కంప్లీట్ గా? అయితే ఇప్పటి వరకు కూటమిలో అంటే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి అన్నా డిఎంకే ఇప్పటి వరకైతే బయట రాని పరిస్థితి అయితే కూడా ఉంది. విజయ్ టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు తమ ఇవ్వాల్సిందిగా పదే పదే కోరడంతో ఇవాళ జరిగినటువంటి హై లెవెల్ కమిటీ మీటింగ్ లో కూడా సరే సుదీర్ఘంగా 3:30 గంటల సేపు యొక్క చర్చ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ వికేసీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సాయంత్రం కూడా మాట్లాడి తమ అభిప్రాయాలు చెప్తామని చెప్పి విజయ్ ఇంటికి వచ్చినటువంటి టీవీకే చీఫ్ కూడా సరే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క నేతలైతే ఇప్పటికీ ఈ డిఎంకే పార్టీలో కూటమిలోనే ఉన్నారు. బయట వచ్చేస్తున్నట్టు కూడా ఎక్కడైతే ఇప్పటి వరకు చెప్పని పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళు మద్దతు అయితే కోరినప్పుడు పక్షంలో ఈ 6 మంది అయితే చాలా కీలకం. ఎంత కీలకం అంటే విజయ్ ముఖ్యమంత్రిగా ఉండాలంటే మాత్రం ఈ 6 మంది సిపిఐకి సంబంధించిన ఇద్దరు, సిపిఎం కి సంబంధించిన ఇద్దరు, విసికి పార్టీకి సంబంధించిన ఇద్దరు, ఈ 6 మంది మద్దతు ఇస్తేనే 118 స్థానాల్లో విజయ్ అయితే మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. అప్పుడు మాత్రమే అతను గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రమాణ స్వీకారం చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 6 మందిలో ఎవరు ఇవ్వకపోయినప్పుడు కూడా సరే మళ్ళీ దీలా పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇవ్వన్న పక్షంలో మాత్రం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే అటు గవర్నర్ అయితే అనుమతి ఇవ్వని పక్షంలో, ఎందుకంటే గవర్నర్ నాకు 112 మంది మద్దతు ఉంది, నాకు ముఖ్యమంత్రిగా అవకాశం అనేసి 2 దఫాలు ఇప్పటికే గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసిన తర్వాత కూడా గవర్నర్ 118 సంఖ్య ఉంటేనే అంటూ కూడా సరే ఆయన చెప్పడంతో పూర్తి స్థాయిలో
రాజకీయ ప్రకంపనలు అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సినీ నటులతో పాటు అయితే చిదంబరం లాంటి నేతలు అయితే కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ ఆ న్యాయవాదులు కూడా సరే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదైతే రాజ్భవన్ లో కాదు మెజారిటీ సంఖ్య చూపించాల్సింది అసెంబ్లీలో, కాబట్టి ఖచ్చితంగా విజయ్ కి లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది కాబట్టి వాళ్ళకి అసెంబ్లీలో అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది సమయం అంటే 14 రోజులు గడిచిన తర్వాత తన బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. మరి ఎందుకు బీజేపీ వెనక నుండి గవర్నర్ ద్వారా ఈ యొక్క నాటకం అంతా ఆడిస్తుందంటూ కూడా సరే పెద్ద ఎత్తున అటు నెటిజన్లతో పాటు పార్టీకి సంబంధించిన కేడర్ విజయ్ అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో ఎట్టకేలకు ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడక ముందే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా సరే ఆ అట సిపిఐ, సిపిఎం, వికేసి పార్టీలు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ సంక్షోభంగా తలెత్తే మాత్రం అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క పెద్ద చర్చాంశంగా మారే పరిస్థితి అయితే కూడా ఉంది. అదే గతంలోనే నిన్న కూడా సోషల్ మీడియా వేదికగా కూడా సరే విజయ్ అభిమానులు కావచ్చు, తమిళనాడు ప్రజలు కూడా జల్లికట్టు తరహాలో ఉద్యమం తీసుకొని వస్తాం మేము ఖచ్చితంగా అనేసి కూడా మెరీనా బీచ్ ద్వారా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామనేది ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కానీ మద్దతు ఇవ్వకుండా కుటిల రాజకీయాలకు తెరతీస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో తమకు రాజకీయ అయితే రాజకీయంగా సమాధి అవుతుంది అనేసి కూడా సరే ఇప్పటికే సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీకి సంబంధించి వికేసీ పార్టీలు కూడా సరే భావించి ఎట్టకేలకు విజయ్ ఏదైతే హెల్ప్ అడిగిన నేపథ్యంలోనే విజయ్ కే సపోర్ట్ చేసే తిరగా కూడా సరే వాళ్ళు మొగ్గు చూపినట్టే తెలుస్తుంది. అయితే సరిగ్గా మరికొద్ది సేపట్లోనే విజయ్ గవర్నర్ ని కలిసి ఈ యొక్క సంతకాలు సేకరించినటువంటి లేఖను కూడా సరే గవర్నర్ ఇచ్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.